హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఆహారమే ఆరోగ్యం. మనం ఇవాళ బీట్రూట్ పచ్చిశనగ పప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ బీట్రూట్‌ని ఇలా పీల్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. అలానే పచ్చిశనగ పప్పును గూడా బాగా వాష్ చేసుకొని 15-20 నిమిషాల పాటు నానపెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని దానిలోనికి ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనగపప్పు, అలానే సన్నగా కట్ చేసి ఉంచుకున్న బీట్రూట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిలోనికి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, అలానే కొద్దిగా పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్‌కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయి. సో, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. చూసారు కదా! పచ్చెనగపప్పు, బీట్రూట్ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు దీనిలోనికి తిరగమాతనైతే పెట్టేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్‌ని యాడ్ చేసుకొని అది కాస్త వేడెక్కిన తరువాత ఒడిమ్‌ని యాడ్ చేసుకోవాలి. ఒడిమ్ లేకపోతే ఈ ప్లేస్‌లో ఆవాలు, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనికి కొద్దిగా అల్లం, అలానే వెల్లుల్లిని కూడా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా కుక్ చేసి ఉంచుకున్న బీట్రూట్‌లోనికి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చెనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్‌లోకి, చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే బీట్రూట్ పచ్చెనగపప్పు కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.